పివి మోహన్ రెడ్డి గారు 13వ వర్ధంతి ఎమ్మెగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా ఘన నివాళి ఈరోజు అర్పించడం జరిగింది. ఇటు స్వగ్రామమైనటువంటి మా తండ్రి గారి ఘాటున్నటువంటి ఉలిందకొండ నుంచి ఇక్కడ మా కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నా తండ్రి గారి పివి మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. వారు ఈరోజు స్వర్గస్థులైనారు. 13 ఏళ్ళు గడిచిందంటే ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మేము అందరం కూడా అసలు భౌతికంగా వారు దూరమైనటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే పివి మోహన్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తూ ఇటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు. వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు, వారి ఆలోచనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ మేమందరం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజుకి భౌతికంగా దూరంగా ఉన్నా కూడా వారి ఆత్మ, వారి గాలి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గాలిలో, అభివృద్ధిలో, ప్రతి రోడ్డులో, ప్రతి డ్రైనేజ్, అదేవిధంగా ఉన్నటువంటి పైప్ లైన్లు కానీ వారు చేసిన ప్రతి అభివృద్ధిలో ఈరోజు కూడా పివి మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారని తెలియజేస్తూ వారి ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తామని మరొక్కసారి పివి మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు కొడుకుగా, అదే రకంగా కొడుకు కంటే ఎక్కువైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. పివి మోహన్ రెడ్డి గారు స్వర్గస్థులై మనందరికీ దూరమై ఈ దినానికి 13 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 13 సంవత్సరాలు ఈ దినాన్ని తలుచుకుంటే మీకందరికీ తెలుసు, ఆ రోజు ఒక తండ్రిని పోగొట్టుకున్న కొడుకుగా నేనుంటే, ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటే, ఒక గొప్ప మానవతావాదిని, ఒక గొప్ప మనిషిగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలని, ఇప్పటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో ఇటు అభివృద్ధి కానీ, కార్యకర్తలకు, నాయకులకు మనోబలాన్ని, బలాన్ని చేకూర్చే విషయంలో కానీ ఏమాత్రం తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఈ కర్నూలు జిల్లాలో ఉలిందకొండ అనే గ్రామంలో బాలరెడ్డి, వెంకటరంగమ్మ అనే 2 దంపతులకు పుట్టిన బిడ్డగా అక్కడ నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెగనూరు ప్రజల మీ అందరి చలువతో ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయాన్ని చేసిన వ్యక్తిగా ఆయన ఎన్నో సేవలు అందించి మరణిస్తే మీ అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నా తండ్రి దూరమైనటువంటి రోజు ఈ రోజు. ఒకసారి ఆలోచించుకుంటే కన్నీటి పర్యంతరమైనటువంటి ఎమ్మెగనూరు ఆ రోజు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం నా తండ్రి గారి అభిమానులు, నందమూరి తారక రామారావు గారికి కుడిభుజంగా ఉన్నటువంటి నా తండ్రి గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఆ నందమూరి నారా వారి కుటుంబాలకు ఒక కుడిభుజంలాగా ఉన్నటువంటి నా తండ్రి గారు స్వర్గస్థులైన తర్వాత పరిణామాలు మీరు చూస్తే మీకందరికీ జ్ఞాపకమే. నేను డాక్టర్గా చదువుకుంటూ ఏ రోజు కూడా కర్నూలుకో కానీ, ఎమ్మెగనూరుకు కానీ, మా ఉలిందకొండకు కానీ నేను రాజకీయ పరంగా ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. అటువంటి సమయంలో నా తండ్రి గారు మరణించిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీ తండ్రి వారసత్వాన్ని, పివి మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని నువ్వు కొనసాగించాలని చెప్పి నన్ను వేలు పట్టుకొని నాకు రాజకీయ ఓనామాలు దిద్దించినటువంటి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు.